అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ ప్రపంచంలో మనిషి కన్ను చాలా పవర్ఫుల్. నరదృష్టికి నాపరాళ్ళు కూడా పగిలిపోతాయి అని మన పెద్దవాళ్ళు ఊరికే అన్నారు. అది నిజమే. మంచి ఆలోచనతో నిండు మనస్సుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలమున్నట్లే ఈర్ష్యాద్వేషంతో చూసే చూపులకు చేసే ఆలోచనలకు కూడా బలముంటుంది. మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేలా చేస్తుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపులకు చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తారు. నరదిష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతలకు కారణమవుతుంది. దిష్టి తగిలితే ఎదురయ్యే సంకేతాలు. దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతుంటాయి. అనుకున్న పని ఏదీ పూర్తి కాదు. దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటాడు. ప్రశాంతంగా ఉండలేకపోవడం, నిద్ర పట్టకపోవడం, అనవసరంగా గాబరా పడడం, ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవడం, విపరీతమైన కోపం, అతిగా ఆలోచించడం, తగినంత విశ్రాంతి తీసుకున్నా నిస్సత్తువగా ఉండడం, ఆర్థిక సమస్యలతో సతమతమవ్వడం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు. నరదిష్టిని ఎదుర్కొనేందుకు చిట్కాలు. చెడు దృష్టి, నరదృష్టి లేదా దుష్ట శక్తుల నుంచి మన ఇంటిని లేదా వ్యాపార స్థలాన్ని రక్షించుకోవడానికి ఎండు మిరపకాయలు, నిమ్మకాయలను ఒక దారంలో కట్టి ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వేలాడదీయడం మన దేశంలోని అన్ని ప్రాంతాల్లో సర్వసాధారణం. 2 ఎండు మిరపకాయలు, కొద్దిగా ఆవాలు లేదా నువ్వులు, కొద్దిగా ఉప్పు తీసుకొని నరదిష్టి బారిన పడిన వ్యక్తి తల చుట్టూ వాటిని 7 సార్లు వ్యతిరేక దిశలో తిప్పి ఆపై వాటిని పారివేయడం లేదా కాల్చివేయడం చేయాలి. ఇంట్లో అక్వేరియం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది నరదృష్టి ప్రభావాన్ని తొలగిస్తుంది. 1 గ్లాసులో కొద్దిగా నీరు తీసుకుని అందులో నిమ్మకాయ ఉంచి అందరికీ కనిపించే ప్రదేశంలో ఉంచాలి. ఇది చెడు దృష్టి ప్రభావాలను తొలగించడానికి సహాయపడుతుంది. నరదిష్టి నుంచి రక్షించడానికి సహాయపడే కొన్ని వస్తువులను ధరించడం మన సంప్రదాయంలో ఎప్పటి నుంచో ఉంది. పసిబిడ్డలు, చిన్న పిల్లలకు దిష్టి పూసలు, చీలమండలో నల్లటి దారం కడతారు. అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద దిష్టి బొమ్మను వేలాడదీస్తారు. చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.